ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఇంద్రధనుసు సింహాసనమును ఆహరించి ఉండెను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2-3 వచనములు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ప్రభు సింహాసనాసీనుడై ఉండుటయు సింహాసనమును ఇంద్రధనుసు ఆవరించి ఉండుటయు చూచుచున్నాము. ఇంద్రధనుసు అను పదమును ప్రత్యేకముగా గమనించుము. ఇంద్రధనుసులోని 7 రంగులు 7 నిబంధనలను సూచించుచున్నవి. దేవుడు చేసిన ఈ 7 నిబంధన యందు మనము విశ్వాసముంచినట్లయిన దినదినము ఆత్మీయముగా వర్ధిల్లగలము. దేవుడు ఆదాముతో మొదటి నిబంధనను చేసెను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము. సాతాను తాను జయము పొందితినని తలంచెను. హవ్వ ఓడిపోయినప్పటికీ స్త్రీ సంతానము సాతాను తలను చిటుకజొక్కుడని దేవుడు వాగ్దానం చేసెను. క్రీస్తులో నేను జయించగలను. ఎందుకనగా క్రీస్తు ఎన్నటికీ ఓడిపోడు. మనము ఓడిపోవచ్చును, కానీ ప్రభు జయించును. నేను క్రింద పడినను తిరిగి లేతును అని మీకా గ్రంథము 7వ అధ్యాయం 8లోనున్నది. నీతిమంతులు క్రింద పడినను లేవలేక ఉండరు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనము. బైబిల్ జ్ఞానం ద్వారా కానీ, మనోశక్తి ద్వారా కానీ, అద్భుతముల ద్వారా కానీ మనము సాతానును జయించలేము. ప్రశస్త రక్తమును కోరుకునేటి ద్వారాను, శిలువ విజయమును అన్వయించుకునేటి ద్వారాను జయించగలము. మనము మనలను ప్రేమించిన క్రీస్తు ద్వారా అత్యధిక విజయం పొందుచున్నామని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37లోనున్నది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.